ఈ వీడియోలో మనం మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్లో ఉన్న 2-3 వీడియోస్ అయితే చూడండి. నచ్చితే పక్కా సబ్స్క్రైబ్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మ్యాడ్ స్క్వేర్ మూవీ కన్నా మ్యాడ్ మూవీ అయితే చాలా బాగుంటుంది. మ్యాడ్ మూవీలో కాలేజ్ సీన్స్ అండ్ కామెడీ సీన్స్ మాత్రం అరాచకం ఉంటుంది భయ్య. ఈ మ్యాడ్ స్క్వేర్ లో స్టార్టింగ్ 30 minutes వరకు కామెడీ మాత్రం అరాచకం ఉంటుంది. మెయిన్ గా లడ్డుమామ పెళ్లిలో కామెడీ మాత్రం అరాచకం ఉంటుంది భయ్య. ఈ మూవీ స్టోరీ అయితే ఇదే భయ్య. లడ్డుమామ పెళ్లికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఎంత రచ్చ చేశారు అండ్ అలాగే లడ్డుమామ పెళ్లి కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోతుంది భయ్య. ఈ తర్వాత లడ్డుగాని తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గోవాకి అయితే చెక్కేస్తారు భయ్య. గోవాలో వీళ్ళకి ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. అసలు వీళ్ళ గోవాలో ఏం ప్రాబ్లం వచ్చింది అండ్ అలాగే లడ్డుమామ పెళ్లి ఎలా ఆగిపోయింది అనే దానిపైన స్టోరీ ప్లాట్ అయితే ఉంటుంది భయ్య. ఫస్ట్ హాఫ్ లో కామెడీ మాత్రం అరాచకం ఉంటుంది భయ్య. సెకండ్ హాఫ్ లో నాకు మాత్రం చాలా లాక్ సీన్స్ అయితే అనిపించింది భయ్య. అండ్ అలాగే లడ్డుమామ పెళ్లి సీన్ లో కామెడీ సీన్స్ ఉంటాయి భయ్య. మెంటల్ మాస్ అరాచకం. ఆ డబుల్ మీనింగ్ కామెడీ సీన్స్ మాత్రం అరాచకం అని చెప్పాలి. సాంగ్ వస్తుంది కదా అప్పుడు మాత్రం థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయిందనే చెప్పాలి. కొన్ని కామెడీ సీన్స్ అయితే నవ్వడానికి ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు భయ్య. మెయిన్ గా నాకు కొన్ని కామెడీ సీన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది భయ్య. లడ్డుమామ పెళ్లిలో జస్ట్ అలా నవ్వుకుంటూ వెళ్ళిపోవాల్సిందే భయ్య. ఈ మూవీకి స్టోరీ ఉండదని అప్పుడే చెప్పారు భయ్య. జస్ట్ దీన్ని సీక్వెల్ గా తీసి ఫన్ జనరేట్ చేద్దామని అనుకున్నారేమో. వర్కౌట్ అయితే అవ్వలేదు భయ్య. మ్యాడ్ మూవీ ఎక్కడ, మ్యాడ్ స్క్వేర్ ఎక్కడ భయ్య? మ్యాడ్ మూవీ మాత్రం అరాచకం ఉంటుంది భయ్య మ్యాడ్ స్క్వేర్ తో పోలీసు. వీళ్ళు సెకండ్ హాఫ్ లో గోవాకి వెళ్ళిన తర్వాత కామెడీ మాత్రం అంతగా లో కూడా కొన్ని కామెడీస్ అయితే ఉంటాయి భయ్య. కానీ మనకు అంత కామెడీ అని అనిపించింది. మ్యాడ్ స్క్వేర్ లో యాక్టింగ్ చేసిన యాక్టర్స్ యాక్టింగ్ మాత్రం చించేరుగా తీశారని చెప్పాలి భయ్య. అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో సునీల్ గారు ఎంట్రీ అవుతారు భయ్య. అక్కడ నుంచి కామెడీ సీన్స్ మాత్రం అరాచకం ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మెయిన్ గా సునీల్ గారు ఎక్కడెక్కడ కనిపిస్తారు కదా అక్కడ మాత్రం కామెడీ సీన్స్ మాత్రం పక్కా ఉంటుంది భయ్య. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5. అండ్ అలాగే మ్యాడ్ స్క్వేర్ మూవీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య.